ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక ఆసక్తికర సన్నివేశం అయితే కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరా నందన్ని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పరిచయం చేయటం నిజంగా అంటే మన అందరికీ తెలుసు అకీరా నందన్ ఎంత హైట్ ఉంటాడో. ఇప్పటికే వరకు చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ హైట్ ఎవరు లేరనుకోవాలి. అలాంటిది నరేంద్ర మోదీ గారు తను చూసి ఆశ్చర్యపోయారట. ఏంటి ఇంత పెద్ద కొడుకున్నాడా నీకు, ఇంత హైట్ ఉన్నాడేంటి, ఇంత బలంగా ఉన్నాడేంటి అని చెప్పి, అంటే ఒక బాహుబలిలా ఉన్నాడు కదా అని చెప్పి అన్నారంట. నిజంగా అంటే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంగా చూసుకోవచ్చు. భారతదేశ ప్రధాని అటు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోతో కలిసి నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవటం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కూడా జరిగింది. మనందరికీ తెలుసు అకీరా నందన్ ఎంత హైట్ ఉంటాడో, ఎంత బలంగా ఉంటాడో. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇలా అద్భుతంగా పెంచాం. అంటే అకీరా నందన్ మొన్న కూడా మనం చూడొచ్చు, చంద్రబాబు గారిని కలిసినప్పుడు కూడా అకీరా నందన్ తన యొక్క చెప్పాలంటే ఒక గౌరవంగా అటు చంద్రబాబు గారి కాళ్ళకి నమస్కారం చేయటం, ఒక సంస్కారవంతుడిగా ఒక సంస్కారం ఎంత అద్భుతంగా చూపించాడంటే, అంటే ఒక తన పెంపకం పవన్ కళ్యాణ్ గారిని నేర్పినటువంటి విధానం కూడా అలాంటిది. నిజంగా నరేంద్ర మోదీ గారికి కూడా ఆయన కాళ్ళకి నమస్కారం చేయటం, పవన్ కళ్యాణ్ గారు అలాగే పరిచయం చేస్తున్నప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి కాళ్ళకి నమస్కారం చేసి పక్కనే నుంచోబెట్టి చూపించడం కూడా చూసాను. సో ఏదేమైనా సరే అకీరా నందన్ యొక్క సంస్కారం ఏంటనేది ఈ యొక్క 2-3 విషయాల్లోనే మనం చూసాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఒక అద్భుతమైనటువంటి తన ప్రతిభను కూడా మనం చూసుకున్నట్టు మ్యూజిషియన్గా కావచ్చు, అనేక విభాగాల్లో తన ఒక సినిమా కూడా చేశారు వాళ్ళ అమ్మగారితో కలిపి, రేణుదేశాయ్ గారితో కలిపి. సో ఏదేమైనా సరే రేపు పొద్దున్న ఈ మధ్యన అకీరా నందన్ చాలా బలంగా బయటికి కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయానికి కూడా తను తీసుకుని వెళ్ళడం కూడా చూస్తున్నాం. సరే ఫ్యూచర్లో అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఇటు టర్న్ అయ్యారు కదా, రేపు మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు వచ్చారు కాబట్టి సినిమా రంగంలో మరి అకీరా నందన్ ఏమన్నా ముందే తీసుకొచ్చే అవకాశం ఉందా, ముఖ్యంగా అందుకోసమే ప్రజలకి పరిచయం చేసే ఉద్దేశం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా అని. సో ఏదేమైనా సరే చాలా ఇంట్రెస్టింగ్గా పవన్ కళ్యాణ్ గారి టూర్ అంతా కూడా కనిపిస్తుంది. అటు చంద్రబాబు గారితో కలిసినప్పుడు కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు కూడా అకీరా నందన్ని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళడం అనేది ఒక ఆసక్తికరంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.